ప్రవీణ్ మృతి పైన ఇంకా మిస్టరీ వీడలేదు. సీసీ ఫుటేజ్ లో ఉన్న అసలు ప్రవీణే కాదు అంటూ కొంతమంది వాదిస్తూ ఉంటే అసలు బైక్ ప్రవీణ్దే కాదంటూ మరికొంతమంది అంటున్నారు. అయితే ఆర్టీవీ చేతిలో కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. ప్రవీణ్ ఎందుకు బైక్ నడుపుతున్నాడు అంటే ప్రవీణ్ ఇంతటి స్థాయిలో ఉన్న వ్యక్తి బైక్ పైన ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇలా అనేక రకాల కోణాల్లో కూడా ఆర్టీవీ కొంత ఆయన విషయం పైన విశ్లేషించే ప్రయత్నం చేసింది, కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మా ఇన్వెస్టిగేషన్ లో ఆర్టీవీ చేతిలో కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి. ప్రవీణ్ భార్య జెసికా పగడాల పైన బైక్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. అయితే హైదరాబాద్ లో కూడా ప్రవీణ్ బైక్ పైన 6 చలానాలు ఉన్నాయి. అయితే మేము అందరూ అనుకోవచ్చు జనరల్ గా దొరికేటువంటి సబ్జెక్ట్ అక్కడ ఇది ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా ఏముందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాలకి ఆయన వ్యక్తిగత లైఫ్ పైన డెఫినెట్ గా కొంత ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా వెళ్లేందుకు బైక్ నడపడం అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన ఎక్కువగా బైక్ రైడింగ్ ఇష్టపడుతూ ఉంటాడట. ప్రైవసీ కారణాల దృష్ట్యా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే దానికి బైక్ రైడింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రైవసీ కారణం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఆలోచనతోనే ఒంటరిగా ప్రవీణ్ బైక్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళేవాడట.